జోగులాంబ గద్వాల జిల్లా ఎంఏఎల్ఏ డిగ్రీ కళాశాలలో జైనడిగడ్డ యువత ఆధ్వర్యంలో ప్రతిభకు పురస్కారం కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా 10వ బెటాలియన్ కమాండెంట్ జయరాజ్, ప్రిన్సిపల్ షేక్ కలందర్ భాషాలు విద్యార్థులను సన్మానించారు. టాపర్లకు శాలువాలు, మొమెంటోలు, నగదు బహుమతులు అందజేశారు. విద్యే భవిష్యత్తు అని పేర్కొంటూ మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి చక్కటి కార్యక్రమం చేపట్టిన జైనడిగడ్డ యువతను అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జైనడిగడ్డ యువత జిల్లా కన్వీనర్ పల్లెరాజు, మాడి జిల్లా కోఆర్డినేటర్ రామకృష్ణ ముద్రాజ్, బీసీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మిగతా ప్లాట్ఫామ్ కూడా ఆల్రెడీ ట్రైన్లు, ఆ ట్రైన్లు ఆగే ట్రైన్లు ఎట్లా ఉంటాయి, గూడ్స్లు అని లేకపోతే ఫాస్ట్ ప్యాసింజర్లు అని ఆగుతారు. మీ ప్లాట్ఫామ్ అట్లా ఉండకూడదు. ఏ ప్లాట్ఫామ్ ఏ ట్రైన్ అయినా కానీ సూపర్ ఫాస్ట్ కానీ మొదలుపెట్టి సూపర్ ట్రైన్ వచ్చి ఆగే అలా ఉంటేనే మీ విద్యకి పరిపూర్ణమైన సాధన ఏర్పడుతుంది. ఏదో చదివాలని పొద్దున్నే ఫాదర్ని బాధపెట్టి మదర్ని బాధపెట్టి కాలేజీకి వచ్చి కాలేజీ బంక్ కొట్టి లేదంటే సెల్ ఫోన్ పట్టుకొని లేదంటే పిల్లలు ఈ బైక్లు వేసుకొని డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి రకరకాల ప్రలోభాలకి యూత్ ఈ రోజున బానిసలైపోతున్నారు. కానీ మీ వెనకాల మీ యొక్క తల్లిదండ్రులు పడుతున్న బాధ ఒకసారి తిరిగి చూడండి. ఒక యాక్సిడెంట్, ర్యాష్ డ్రైవర్స్ మేక్స్ ఎనీ యాక్సిడెంట్. ఒక యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబంలో ఒక పిల్లలు చనిపోతే ఆ తల్లిదండ్రులు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. అలాగే డ్రగ్ ఎడిక్ట్ అయిపోయినప్పుడు తెలియక గంజాయి కానీ లేదా మార్పిల్ రకరకాల మాదక ద్రవ్యాలు మార్కెట్లో అందుబాటులో ఉంది. దాని కనుక ఎడిక్ట్ అయ్యారనుకోండి, ఇక మీ జీవితం తీరం చేరి నావలాగా సంతులు ఎక్కడ పుడుతుపోతుంది. దాన్ని చూసి మీ తల్లిదండ్రులు బాధపడాలో తెలియదు, గడవాలో తెలియదు, ఎవరు చెప్పుకోవాలో తెలియదు. అందుకే చూసే గుడ్ లైఫ్ మంచి విద్య ద్వారా మీకు జీవితాన్ని సాధన చేసుకోవాలని వైస్ ప్రిన్సిపల్ సార్ మిగతా వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు.